నారాయణపేట జిల్లా తీలేరులో విషాదం నెలకొంది. ఒకే ఊరికి చెందిన 11 మంది మహిళలు చనిపోయారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది? మట్టి పెళ్లలు కూలిపోయిన సమయంలో ఎంతమంది ఉన్నారక్కడ? ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి అహ్మద్ పాషా గ్రౌండ్ రిపోర్ట్. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు శివార్లో ఉపాధి కూలీలు మట్టి దిబ్బల కూలీ మృతి చెందినటువంటి సంఘటనా స్థలంలో మనం ఉన్నాము. అయితే ఈ తీలేరు శివార్లో గడిచిన వారం 10 రోజుల నుంచి ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వీళ్ళు మనం విజువల్స్లో చూడవచ్చు, కందకాలు అని అంటారు, వీటిని ఇంకుడు గుంతలుగా పేర్కొనవచ్చు. అయితే వర్షాలు పడినప్పుడు నీరు భూమిలోకి ఇంకే విధంగా గుంతలు తీసే పనులు వీళ్ళు ఉదయం నుంచి నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ పక్కనే ఉన్నటువంటి మట్టి కుప్పలు చూడొచ్చు. మనం ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ నుంచి మట్టిని తవ్వుకొని తీసుకుపోయి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రహదారి నిర్మాణానికి వాడినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ మట్టి మొత్తం ఈ మట్టి కుప్పలు ఉన్నాయి. ఈ మట్టి కుప్పల పక్కనే అంటే ఈ ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 12 మంది కూలీలు ఈ మట్టి కుప్పల సంబంధించినటువంటి నీడలో కూర్చొని భోజన కార్యక్రమాలు చేస్తుండగా ఈ ఘటన సంబంధించినట్టుగా మనకి స్థానికంగా చూసినటువంటి వారి చెప్పిన వారి ప్రకారం మనకు సమాచారం అందుతుంది. అయితే మనం ఈ మట్టి కుప్పలను ఒకసారి పరిశీలిస్తే ఇవంతా కూడా దాదాపు మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని సమీపంలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పనులకు తరలించారు. ఆ తర్వాత ఇక్కడ దానికి సంబంధించినటువంటి నీడలో కూర్చొని ఆ సేద తీరుతున్న క్రమంలోనే మొత్తం 11 మంది ఉపాధి కూలీలు మృతి చెందారు. ఆ మట్టి కుప్పలు మనం విజువల్స్లో గమనించవచ్చు. ఇప్పటికి కూడా ప్రమాదకరంగానే మనకు అవి కనిపిస్తున్నాయి. అంటే పైనుంచి ఎవరన్నా ప్రెస్ చేస్తే ఆ కుప్ప అంతా కూడా కిందికి రాలిపడే ప్రమాదం పొంచి ఉంది. ఇంకా వాటినంతా కూడా తొలగించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఉపాధి కూలీ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కింద పరిధిలో మొత్తం 50 మంది కూలీలు ఉన్నారు. 50 మంది కూలీలో ఒక 20 మందిని ఒక గ్రూపుగా చేసి ఇక్కడ ఈ సమీప ప్రాంతంలో పనులు చేస్తున్నారు. ఈ పనులకు వచ్చిన వారే వీరంతా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే 11 మంది మొత్తంగా కూడా మహిళలు, ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని స్థానిక మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ మృతి చెందిన వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనం ఒకసారి ప్రమాదం జరిగిన చోటుని అదేవిధంగా ఘటనా స్థలాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే విజువల్స్లో గమనించవచ్చు. ఈ మట్టి కుప్పలన్నీ కూడా పైనుంచి కింద పడటంతో ఇక్కడ 11 మంది కూలీలు మృతి చెందారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా ఇటీవల కాలంలో రాయచూరు రహదారి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇక్కడి నుంచి ప్రొక్లైన్ల ద్వారా లారీల ద్వారా మట్టిని తరలించారని చెప్పేసి స్థానికంగా మనకు సమాచారం ఉంటుంది. అయితే మనం విజువల్స్లో గమనించవచ్చు. ఈ మట్టి కుప్పలన్నీ కూడా పైన అంటే ఒక నీడ మాదిరిగా ఇక్కడ ఉంటుంది. ఈ నీడలో కూర్చొని వీరు మధ్యాహ్న భోజనాన్ని ముగించారు. ముగించిన తర్వాత కొంత పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న క్రమంలో పైనుంచి పిల్లలన్నీ కూడా ఇక్కడ కూలీల మీద పడటంతో వీరంతా మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రాత్రి కొంత చిరుజల్లులు ఇక్కడ కురిశాయి. ఈ చిరుజల్లులకి ఇక్కడ ఉన్నటువంటి మట్టి మెత్తబడింది కాబట్టి కూలినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ విజువల్స్లో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మట్టి కుప్పలన్నింటినీ కూడా కింద మనకి ప్లాస్టిక్కి సంబంధించినటువంటి టెంకలు, అదేవిధంగా టిఫిన్ బాక్స్ కూడా వాళ్ళు భోజనం తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు తినే క్రమంలో ప్రమాదం జరిగింది. దానికి సజీవ సాక్ష్యంగా మనం టిఫిన్ బాక్స్ ఉందనే పేర్కొనాలి. అదేవిధంగా మృతి చెందినటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి చెప్పు కూడా ఇక్కడ ఉంది. మనం ఇంకా విజువల్స్లో చూడొచ్చు. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకుడు చెప్తున్నాడు. ఎలా జరిగింది బ్రదర్ అంటే చెప్పు సార్. ఇక్కడ జరిగిందంటే మాకు తెలియదు పక్కూరు. ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ అనేది కేర్ తీసుకోవాల్సి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు 2018 బట్టి కిట్లు కానీ ఏమైనా ఇప్పటివరకు ఫీల్డ్ అసిస్టెంట్కి అందలేదు. ఇక మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళకి అందేటువంటి కిట్లు కానీ ఇప్పటివరకు ఫస్ట్ అండ్ బాక్స్ అవి మాత్రం అందలేదు సార్. టెంట్లు కూడా అందలేదు. అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటన జరిగేది కాదని నేను కోరుతున్నాను సార్. అయితే మనం సంఘటనా స్థలంలో గమనిస్తే మృతి చెందిన మహిళలకు సంబంధించినటువంటి చెప్పులు, అదేవిధంగా మృతి చెందిన వారు తమ పని చేయడానికి మట్టి ఎత్తడానికి తీసుకొచ్చినటువంటి టెంకెలు, ప్లాస్టిక్ టెంకెలు చూడొచ్చు. ఆ టెంకెలోనే రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ టెంకె పైనుంచే మట్టి పడింది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే పని చేసే చోట ఉపాధి కూలీలకు తగినన్ని సదుపాయాలు కల్పించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఎండాకాలంలో పనిచేసే చోట నీటి వసతితో పాటు టెంట్లు, తర్వాత మెడికల్ కిట్ల సదుపాయాలు కూడా అందించాల్సి ఉంది. కానీ అవేవి కూడా సరఫరా చేయకపోవడం వల్లనే వీరు ఎండ బారి నుంచి తట్టుకునేందుకు మట్టి నీడకి రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనం స్పష్టంగా పేర్కొనవచ్చు. లొకేషన్లో ఉన్నాము, అంటే ఘటన సంభవించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇప్పటికీ కూడా మట్టి ఇంకొంత
రాలిపడే ప్రమాదం ఛాయలే మనకు కనిపిస్తున్నాయి. అయితే నిన్న గురిసినటువంటి చిరుజల్లుల కారణంగా మట్టి నానింది. మట్టి నానడం వల్లనే కూలినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఇక్కడి నుంచి మట్టి తవ్వకపోయిన వారు కూడా సమాంతరంగా కాకుండా క్రాస్గా యూ షేప్లో తవ్వడం వల్లనే ఆ పైన ఉన్నటువంటి మట్టి నీడబడింది. ఆ నీడలో కూర్చోవడం, ఆ తర్వాత పైన హెవీ కావడం వల్లనే మట్టి అంతా కూడా కూలినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఫైనల్గా మనం చూసినట్లయితే తీలేరు సమీపంలో వీరంతా కూడా గ్రామస్తులు, ఒకే గ్రామానికి సంబంధించిన వారు, వీరంతా కూడా మహిళలు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారం అంతా కూడా ఇక్కడికి వచ్చి చూశారు, ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద విచారణ చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉపాధి కూలీలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో ఎలాంటి హామీ లభించలేదు. అంటే ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎక్స్గ్రేషియా విషయంలో హామీ లభించలేదని చెప్పేసి మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఘటనతోటి ఇటు పాలమూరు జిల్లాలో అదేవిధంగా తీలేరు గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.